చేపల కర్రీ టేస్టీగా రావాలంటే మెయిన్ ప్రాసెస్ మనం చేపలు కడిగే కాడ ఉంటుంది. ఎంత బాగా కడిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా చేపలు ఇలా బరకగా ఉన్న గచ్చుపైన కడగాలి. చేపల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చేపలని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మెంతులు జీలకర్ర వేసి దూరగా వేయించుకొని మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని మెత్తడి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కాల్చుకొని మిక్సీలో మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, ఉప్పు, ఆనియన్ పేస్ట్, ధనియాల పొడి, ముందుగా వేయించుకున్న జీలకర్ర, మెంతుల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం, కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక 3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసుకొని దూరగా వేయించాక కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. గరిటె పెట్టొద్దండి, ఇలా చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.